హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అందులో నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినవి, అది కూడా తెలంగాణలో. సో హిస్టరీలో పాలిటీలో చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగారు ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయా అని. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ పాలిటీలో, ఇండియన్ హిస్టరీలో డెఫినెట్గా క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. జనరల్ సైన్స్లో కూడా క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద వైస్రాయ్ హూ సెటప్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురావస్తు శాఖని ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? అలెగ్జాండర్ కనింగ్హామ్. సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీ అటాచ్డ్ టు ది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ archaeological research and the conservation and preservation of cultural monuments in the country. సో ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందకి వస్తుందండి. సో ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మన ఇండియాలో ఉండే మాన్యుమెంట్స్ని, కల్చరల్ మాన్యుమెంట్స్ని వీళ్ళు ప్రిజర్వ్ చేస్తారండి. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లేదా పురావస్తు శాఖ అంటారు. ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1861 బై అలెగ్జాండర్ కనింగ్హామ్, హూ ఆల్సో బికేమ్ ఇట్స్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు అండి? 1861లో. ఎవరు? అలెగ్జాండర్ కనింగ్హామ్. సో ఇతను ఫస్ట్ డైరెక్టర్ జనరల్ అండి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి. ఓకే, నెక్స్ట్ ద టాంబ్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు వాస్ లొకేటెడ్ ఎట్. సో అల్లూరి సీతారామరాజు యొక్క సమాధి ఎక్కడ ఉంది? కృష్ణదేవిపేటలో ఉందండి అల్లూరి సీతారామరాజు యొక్క సమాధి. సో దాని వివరణ చూద్దాము. సో అల్లూరి సీతారామరాజు వాజ్ అన్ ఇండియన్ రివల్యూషనరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్. ఓకే, సో అతను ఒక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారండి అల్లూరి సీతారామరాజు గారు. సో రాజు వాజ్ ఈవెన్చువల్లీ ట్రాప్డ్ బై బ్రిటిష్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ చింతపల్లి, దెన్ ట్రైడ్ టు ఎ ట్రీ అండ్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై గన్ ఫైర్ ఇన్ మంపా విలేజ్. సో అల్లూరి సీతారామరాజు గారిని బ్రిటిష్ గవర్నమెంట్ ట్రాప్ చేసి చింతపల్లి అడవుల్లో చెట్టు కట్టేసి చంపేశారండి. హిస్ టాంబ్ ఈజ్ ఇన్ కృష్ణదేవిపేట విలేజ్. సో అతని సమాధి కృష్ణదేవిపేటలో ఉందండి. నెక్స్ట్ ద జర్నల్ ఆఫ్ వివేకవర్ధిని వాజ్ స్టార్టెడ్ బై. సో వివేకవర్ధిని పత్రిక ఎవరి చేత స్టార్ట్ చేయబడింది లేదా ప్రారంభించబడింది? కందుకూరి వీరేశలింగం. సో దీని వివరణ వచ్చేసి కందుకూరి వీరేశలింగం గారండి 1848 to 1919 అండి. వాజ్ ఎ సోషల్ రిఫార్మర్, రైటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లియర్ సోషల్ రిఫార్మర్స్ హూ ఎంకరేజ్డ్ ఉమెన్ ఎడ్యుకేషన్, రీమ్యారేజ్ ఆఫ్ విడోస్ విచ్ వాస్ నాట్ సపోర్టెడ్ బై ద సొసైటీ డ్యూరింగ్ హిస్ టైమ్ అండ్ ఫాట్ అగైన్స్ట్ డౌరీ సిస్టమ్. సో వరకట్నానికి వ్యతిరేకంగా, నెక్స్ట్ ఉమెన్ ఎడ్యుకేషన్ మరియు మళ్ళీ విడో రీమ్యారేజెస్ అంటే ఆల్రెడీ మొగుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వారికి మళ్ళీ మ్యారేజ్ చేసుకునే విధంగా ఆ రోజులలో దీనికి ఎగెనెస్ట్గా ఫైట్ చేశారండి. డౌరీ సిస్టమ్కి ప్లస్ వీటికి ఉమెన్స్ ఎడ్యుకేషన్ సపోర్ట్కి, రీమ్యారేజ్ ఆఫ్ విడోస్కి కందుకూరి వీరేశలింగం గారు. సో వివేకవర్ధిని అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1876. నెక్స్ట్ ఇన్ 1876 he started a journal called Vivekavardhini in which he used to write articles about problems of women. సో మహిళల యొక్క ప్రాబ్లమ్స్ని ఈ వివేకవర్ధిని అనే పత్రికలో కందుకూరి వీరేశలింగం గారు రాసేవారండి 1876లో. ఫస్ట్ ది మ్యాగజైన్ వాస్ ఇనిషియల్లీ ప్రింటెడ్ ఎట్ చెన్నై బట్ వెన్ హిస్ రైటింగ్స్ గెయిన్ పాపులారిటీ హీ ఎస్టాబ్లిష్డ్ హిస్ ఓన్ ప్రెస్ ఎట్ రాజమండ్రి. సో ఇనిషియల్గా ఆ మ్యాగజైన్, వివేకవర్ధిని మ్యాగజైన్ వచ్చి చెన్నైలో ప్రింట్ అయ్యేదండి. సో ఆఫ్టర్ అంటే కొన్ని రోజుల తర్వాత రాజమండ్రిలో తన ఓన్ ప్రెస్ స్టార్ట్ చేశారండి కందుకూరి వీరేశలింగం గారు. నెక్స్ట్ ద స్పిరిచువల్ గురు ఆఫ్ శివాజీ. హూ వాజ్ ద స్పిరిచువల్ గురు ఆఫ్ శివాజీ? శివాజీ యొక్క గురువు ఎవరు? రామదాస్ గారు అండి. సో దాని వివరణ చూద్దాం. సో రామదాసు వాజ్ ఏ నోటెడ్ 17th century బ్రాహ్మిన్ సెయింట్ అండ్ స్పిరిచువల్ పోయెట్ ఆఫ్ మహారాష్ట్ర. అతను ఒక కవి ప్లస్ సాధువు అండి 17th century రామదాస్ గారు. సో రామదాస్ వాజ్ ఏ డివోటీ ఆఫ్ హనుమాన్ అండ్ రామ. సో ఆయన హనుమాన్ మరియు రాముడికి భక్తుడు రామదాస్ గారు. So Chhatrapati Shivaji was a devout Hindu but respected all religions
within the region. He had a great respect for other contemporary saints, especially Ramadas, to whom he gave the fort of Parali, later renamed as Sajangad. సో రామదాస్ గారికి శివాజీ గారు ఫోర్ట్ ఆఫ్ పరాలిని ఇచ్చారండి. దాని పేరు సజ్జనగాడ్గా తర్వాత పేరు మార్చారండి. సో రామదాస్ గారు వచ్చేసి గురువు అండి ఎవరికి? ఛత్రపతి శివాజీ గారికి. నెక్స్ట్, థియోసాఫికల్ సొసైటీ వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ న్యూయార్క్. థియోసాఫికల్ సొసైటీ వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ న్యూయార్క్. సో దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. The Theosophical Society was officially formed in New York City, United States on 17th November 1875. సో ఎవరి చేత స్టార్ట్ చేయబడిందండి థియోసాఫికల్ సొసైటీ? హెలెనా పెట్రోవ్నా బ్లావాట్స్కీ, కొలనల్ హెన్రీ స్టీల్ ఆల్కాట్, విలియం క్వాన్ జడ్జ్ అండ్ అదర్స్. సో ఆల్కాట్ వచ్చి దీని ఫస్ట్ ప్రెసిడెంట్ అండి. సో 1907 వరకు కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు ఈ థియోసాఫికల్ సొసైటీ స్థాపించబడినప్పటి నుంచి కూడా. So after a few years, Alcott and Blavatsky moved to India and established the international headquarters at Adyar in Madras. సో కొన్ని రోజుల తర్వాత ఆల్కాట్ అండ్ బ్లావాట్స్కీ వచ్చేసి వాళ్ళు ఇండియాకి వచ్చేసారు. దాని తర్వాత దీని యొక్క థియోసాఫికల్ సొసైటీ యొక్క ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ని మద్రాస్లో స్థాపించారండి. అది ఆద్యార్లో. ఓకే, నెక్స్ట్, Do or die was one of the most powerful slogans of Indians' freedom struggle. Who gave it? Do or die was one of the most powerful slogans of India's freedom struggle. Who gave it? సో మహాత్మా గాంధీ గారు ఇచ్చారండి డూ ఆర్ డై అనే స్లోగన్. సో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో ఆ స్లోగన్ని క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఇచ్చారండి. ఆ స్లోగన్ని స్టార్ట్ చేశారు మహాత్మా గాంధీ గారు. దీన్నే ఆగస్ట్ క్రాంతి అని కూడా అంటారు. ఇట్ వాజ్ అ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ లాంచ్డ్ ఎట్ Bombay session of All India Congress Committee, or more simply by Gandhiji, on 8th August 1942 during World War II. సో రెండో ప్రపంచ యుద్ధం టైంలో 8th August 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారండి మహాత్మా గాంధీ గారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం, దాని యొక్క క్విట్ ఇండియా మూవ్మెంట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటండి? ఎండ్ టు బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో బ్రిటిష్ రూల్ని ఎండ్ చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం లేదా లక్ష్యం. So the Cripps machine had failed, and on 8th August 1942, Gandhi made a call to do or die in his Quit India speech delivered in Bombay at Govalia Tank Maidan. So 8th August 1942 na do or die అనే స్లోగన్ ఇచ్చారు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా మహాత్మా గాంధీజీ గారు. నెక్స్ట్, who from the following was not a member of cabinet mission? ఈ కింది వారిలో క్యాబినెట్ మిషన్ మెంబర్ కాని వాళ్ళు ఎవరు? ఓకే, లార్డ్ ఎట్లీ అండి. దీని వివరణ చూద్దాము. అసలు ఈ యొక్క క్యాబినెట్ మిషన్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాం. సో ద యునైటెడ్ కింగ్డమ్ క్యాబినెట్ మిషన్ ఆఫ్ 1946 టు ఇండియా ఎయిమ్ టు డిస్కస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ బ్రిటిష్ గవర్నమెంట్ టు ఇండియన్ లీడర్షిప్. సో ఈ యొక్క క్యాబినెట్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ పవర్ని ఇండియాకి ఇచ్చేయడం కోసం స్టార్ట్ అయిన మిషనే క్యాబినెట్ మిషన్ అండి. విత్ ద ఎయిమ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఇండియాస్ యూనిటీ అండ్ గ్రాంటింగ్ ఇట్స్ ఇండిపెండెన్స్. సో ఇండియాకి ఇండిపెండెన్స్ గ్రాంట్ చేయడానికి ఫామ్ చేయబడిన కమిషనే ఈ కమిషన్ అండి, క్యాబినెట్ మిషన్. సో ఫార్ములేటెడ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ క్లెమెంట్ అట్లీ, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. ద మిషన్ హ్యాడ్ లారెన్స్ ఉన్నారు, నెక్స్ట్ క్రిప్స్ ఉన్నారు, నెక్స్ట్ ఏవి అలెగ్జాండర్ ఉన్నారు, ద ఫస్ట్ లార్డ్ ఆఫ్ అడ్మిరాలిటీ. సో వీళ్ళందరూ ఈ యొక్క క్యాబినెట్ మిషన్ యొక్క మెంబర్స్ అండి. సో స్టార్ట్ చేసింది మాత్రం ఎట్లీ అండి. మెంబర్స్ వచ్చి మాత్రం క్రిప్స్, లారెన్స్ అండ్ అలెగ్జాండర్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ? సో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ యొక్క ఫౌండర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారు అండి. సో దాని వివరణ చూద్దాం. సో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈజ్ ద లెఫ్ట్ వింగ్ నేషనలిస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా. సో ఏఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అండి. దీని ఫౌండర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారు. ఇట్ ఎమర్జ్డ్ యాజ్ ఎ ఫ్యాక్షన్ విత్ ఇన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1939 led by Subhash Chandra Bose. The party re-established as an independent political party after the independence of India. So India independence తర్వాత సో సెపరేట్ పార్టీగా ఏర్పడిందండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది. సో దీని యొక్క మెయిన్ స్ట్రాంగ్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్ స్టేట్లో స్ట్రాంగ్గా ఉండేదండి ఈ పార్టీ. సో ఈ పార్టీ యొక్క కరెంట్ సెక్రటరీ జనరల్ వచ్చేసి
దెబ్రతా బిస్వాస్. ఈ పార్టీ యొక్క కరెంట్ సెక్రటరీ జనరల్ దెబ్రతా బిస్వాస్. నెక్స్ట్, హూ స్టార్టెడ్ ద మోడర్న్ సెల్ఫ్ గవర్నమెంట్ డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్? సో మోడర్న్ సెల్ఫ్ గవర్నమెంట్ని ఎవరు స్టార్ట్ చేశారు బ్రిటిష్ కాలంలో? లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ స్టార్ట్ చేశారండి. దీని వివరణ వచ్చేసి, లార్డ్ రిప్పన్ ఈజ్ నోన్ టు హ్యావ్ గ్రాంటెడ్ ద ఇండియన్స్ ఫస్ట్ టేస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ బై ఇంట్రడ్యూసింగ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ 1882. సో లార్డ్ రిప్పన్ గారు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని 1882లో స్టార్ట్ చేశారండి. ఈ స్కీమ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డెవలప్ ద మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ హ్యాడ్ బీన్ గ్రోయింగ్ అప్ ఇన్ ద కంట్రీ ever since India was occupied by British Crown. సో ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ద్వారా మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేశారు ఇండియాలో. ఇప్పటికీ అదే ఇన్స్టిట్యూషన్స్ని ఫాలో అవుతున్నాం మనం. సో అందుకే లార్డ్ రిప్పన్ ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. సో లార్డ్ రిప్పన్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. సో దీనికోసం ఒక రిజల్యూషన్ పాస్ చేశారు 1880లో. ఇది ఒక యాక్ట్ కాదు, జస్ట్ రిజల్యూషన్ అండి. Next, name the historic treaty that was conducted after the First World War. So after First World War, the historic treaty వచ్చేసి Treaty of Versailles అండి. Next, the movement that came to an abrupt end due to Chowri Chowra incident was the movement. So ఏ మూమెంట్ అనేది ఈ చౌరా చౌరా ఇన్సిడెంట్ ద్వారా ఆపివేయడం జరిగింది? నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండి. సో ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఎందుకు నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆపడం జరిగిందని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది ఎక్కడ జరిగిందో చూద్దాం. ఇది గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ యునైటెడ్ ప్రావిన్స్ బ్రిటిష్ ఇండియా 15th February 1922లో జరిగిందండి ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది. సో ఇది ఎందుకు జరిగిందంటే ఇక్కడ లార్జ్ మెంబర్ ఆఫ్ పీపుల్, అంటే చాలా మంది ప్రజలు నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఈ పాల్గొన్న వాళ్ళు ఏమేం చేశారంటే పోలీస్తో ఘర్షణకు పాల్పడ్డారండి. సో పోలీస్ ఏం చేశారంటే ఫైర్ ఓపెన్ చేశారు, కాల్పులు జరిపారు. సో ఇన్ రిటాలియేషన్ ద డెమాన్స్ట్రేటర్స్ అటాక్ అండ్ సెట్ ఫైర్ టు ఎ పోలీస్ స్టేషన్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఆక్యుపెంట్స్. సో దానివల్ల ఏం జరిగిందంటే ఎవరైతే ప్రొటెస్టర్స్ ప్రజలు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పాల్గొన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ తగలబెట్టేశారండి. సో దిస్ ఇన్సిడెంట్ లెడ్ టు ది డెత్స్ ఆఫ్ 3 civilians and 22 or 23 policemen. దీనివల్ల 22 నుంచి 23 మంది పోలీస్ వాళ్ళు చనిపోవడం జరిగింది. సో దీనికి యాక్చువల్లీ ఇది వైలెన్స్ జరిగింది కాబట్టి, ఇది అగెనెస్ట్ నాన్ వైలెన్స్ కాబట్టి మహాత్మా గాంధీ, హూ వాజ్ స్ట్రిక్ట్లీ అగెనెస్ట్ వైలెన్స్, halted the non-cooperation movement on national level as a direct result of this incident. సో ఎందువలన అంటే ఇక్కడ యాక్చువల్లీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ వల్ల వైలెన్స్ జరిగింది కాబట్టి, ఇది అగెనెస్ట్ నాన్ వైలెన్స్ కాబట్టి మహాత్మా గాంధీ గారు దీన్ని నేషనల్ లెవెల్లో ఆపివేయడం జరిగింది డ్యూ టు చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల. నెక్స్ట్, with whose effort the Widow Remarriage Act was enacted during British period? With whose effort the Widow Remarriage Act was enacted during British period? ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు అండి. సో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారి టైంలో ఈ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని వివరణ వచ్చేసి హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ 1856, ఆల్సో యాక్ట్ 15th 1856 enacted on 26th July. సో ఈ విండోస్ రీమ్యారేజ్ యాక్ట్ అనేది తీసుకురావడం ఎప్పుడు జరిగిందంటే 26th July 1856లో తీసుకురావడం జరిగింది. విద్యాసాగర్ ఛాంపియన్ ద అప్లిఫ్ట్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా, పర్టికులర్లీ ఇన్ నేటివ్ బెంగాల్. సో విద్యాసాగర్ గారు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు ఉమెన్ యొక్క రైట్స్ని వారి యొక్కని కాపాడడం కోసమని నేటివ్ బెంగాల్లో ఎక్కువ స్టార్ట్ చేశారండి ఈ విద్యాసాగర్ గారు. అన్లైక్ సమ్ అదర్ రిఫార్మర్స్ హూ సాట్ టు సెటప్ అన్ ఆల్టర్నేటివ్ సొసైటీస్ ఆర్ సిస్టమ్స్, he sought to transform orthodox Hindu society from within. Next, Vidyasagar introduced the practice of widow remarriages to mainstream Hindu society with the support from people like Akshay Kumar Datta. So which pair has been correctly matched in the following? So Lord William Bentinck, abolition of sati. లార్డ్ విలియం బెంటిక్, అబాలిషన్ ఆఫ్ సతీ. అసలు సతీ అంటే ఏంటో చూద్దాం. సతీ అనేది ఒక ప్రాక్టీస్ అండి. ఇది డ్యూరింగ్ ఇండిపెండెన్స్ మూమెంట్ అప్పుడు
Sati or sati is an obsolete Hindu funeral custom where a widow immolates herself on her husband's pyre or commits suicide in another fashion shortly after husband's death. సో సతి అనేది ఏంటి అంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఎప్పుడైతే ఆ లేడీస్ వాళ్ళ భర్త చనిపోతారో వారితో పాటు వారి చితి మీద చనిపోయేవారండి లేడీస్ కూడా. లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక విధంగా సూసైడ్ చేసుకొని చనిపోయేవారు భర్త చనిపోయిన తర్వాత. సో దీనికోసం ద బ్యాన్ ఆఫ్ సతి ఎఫెక్టెడ్ బై లార్డ్ విలియం బెంటిక్ ఇన్ 1829. It was largely due to the efforts of both Christian and Hindu reformers such as William Carey and Ram Mohan Rai. సో రాజా రామ్మోహన్ రాయ్ గారు నెక్స్ట్ చాలా మంది యొక్క ఫైటింగ్ వలన వారి యొక్క దీనికి అగైనెస్ట్ గా ఫైట్ చేయడం వలన బ్యాన్ ఆన్ సతీ వాజ్ ఎఫెక్టెడ్ బై లార్డ్ విలియం బెంటిక్ ఇన్ 1829. సో ఇన్ 1812 Raja Ram Mohan Rai, founder of Brahma Samaj, began to champion the cause of banning sati practice. ఈ సతీ సహగమనాన్ని బ్యాన్ చేయడానికని రాజా రామ్మోహన్ రాయ్ గారు 1812లో ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ స్టార్ట్ చేశారండి దీన్ని. నెక్స్ట్, ద ఫస్ట్ సత్యాగ్రహ క్యాంపెయిన్ ఆఫ్ గాంధీజీ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఎట్. సో ఫస్ట్ సత్యాగ్రహ ఎక్కడ జరిగింది, గాంధీజీ గారు ఎక్కడ స్టార్ట్ చేశారు? చంపారన్ అండి. దీన్ని చంపారన్ ఉద్యమం అని కూడా అంటారు, చంపారన్ సత్యాగ్రహం అని కూడా అంటారండి. సో దీని వివరణ వచ్చేసి ద ఫస్ట్ సత్యాగ్రహ మూవ్మెంట్స్ ఇన్స్పైర్డ్ బై మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అక్కర్డ్ ఇన్ చంపారన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్. దీన్ని చంపారన్ ఉద్యమం లేదా చంపారన్ సత్యాగ్రహం ఎందుకు అంటారంటే ఇది బీహార్లోని చంపారన్ డిస్ట్రిక్ట్ లో జరిగింది. అండ్ కేడా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్ ఆన్ 1917 to 1908. సో 1917-18 మధ్యలో జరిగిందండి ఈ చంపారన్ సత్యాగ్రహం అనేది. సో చంపారన్ సత్యాగ్రహ వాజ్ ద ఫస్ట్ టు బి స్టార్టెడ్, బట్ ద వర్డ్ సత్యాగ్రహ వాజ్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యాంటీ రౌలట్ యాక్ట్ యాజిటేషన్. సో చంపారన్ సత్యాగ్రహం అనేది ఫస్ట్ సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేసింది మహాత్మా గాంధీ గారు. కానీ సత్యాగ్రహం అనే వర్డ్ ని ఫస్ట్ టైం ఎక్కడ యూజ్ చేశారంటే యాంటీ రౌలట్ యాక్ట్ యాజిటేషన్ లో యూజ్ చేశారు. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ బీహార్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నితీష్ కుమార్ organized a year-round celebrations in commemoration of 100 years of చంపారన్ సత్యాగ్రహ. సో రీసెంట్ గా నితీష్ కుమార్ గారు బీహార్ ముఖ్యమంత్రి గారు అండి. సో 100 years అయిన చంపారన్ సత్యాగ్రహం 100 years అయిన సందర్భంగా 10th April 2017 1 year సెలబ్రేషన్స్ ని చేస్తున్నారండి. నెక్స్ట్, హంటర్ కమిటీ వాజ్ అపాయింటెడ్ బై బ్రిటిష్ టు ప్రోబ్ ఇంటూ జలియన్ వాలాబాగ్ ట్రాజడీ. సో హంటర్ కమిటీ అనేది ఎందుకు అపాయింట్ చేశారు బ్రిటిష్ గవర్నమెంట్? ఎందువలన అంటే జలియన్ వాలాబాగ్ ట్రాజడీ గురించి తెలుసుకోవడానికి, ఆ ఇన్సిడెంట్ లో అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి. సో దీని వివరణ తెలుసుకుందాం. అసలు జలియన్ వాలాబాగ్ ట్రాజడీ అంటే ఏంటి? సో ద జలియన్ వాలాబాగ్ మ్యాసకర్, ఆల్సో నోన్ యాజ్ ద అమృత్సర్ మ్యాసకర్, టుక్ ప్లేస్ ఆన్ 13th April 1919. సో 13th April 1919 జలియన్ వాలాబాగ్ మాస్కర్ అని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇది ఎందుకు జరిగిందంటే వెన్ ఎ క్రౌడ్ ఆఫ్ నాన్ వైలెంట్ ప్రొటెస్టర్స్ అలాంగ్ విత్ బైశాఖీ పిలిగ్రిమ్స్ హూ హ్యాడ్ గ్యాదర్డ్ ఇన్ జలియన్ వాలాబాగ్, అమృత్సర్, పంజాబ్ వర్ ఫైర్డ్ అపాన్ బై ట్రూప్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అండర్ ద కమాండ్ ఆఫ్ కల్నల్ రెజినాల్డ్ డయర్. సో ఈ జలియన్ వాలాబాగ్ మాస్కర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కొంతమంది ప్రజలు వాళ్ళు డివోటీస్ కూడా అండి, భక్తులు జలియన్ వాలా అమృత్సర్లో పంజాబ్లో ఉన్నప్పుడు ఒక ట్రూప్గా ఏర్పడి ఒక గ్రూప్గా ఉన్నప్పుడు బ్రిటిష్ ఆర్మీ వాళ్ళ మీద ఫైరింగ్ చేసిందండి. ద సివిలియన్స్ హ్యాడ్ అసెంబుల్డ్ టు పార్టిసిపేట్ ఇన్ యాన్యువల్ బైసాఖీ సెలబ్రేషన్స్. ఇది పంజాబ్ పీపుల్ యొక్క ఒక ఫెస్టివల్ అండి, ఒక పండుగ బైసాఖీ సెలబ్రేషన్స్. వాళ్ళందరూ అక్కడ అసెంబ్లీ అయి ఉన్నప్పుడు సో బ్రిటిష్ ఆర్మీ వారి మీద ఫైరింగ్ జరిగిందండి. సో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే దే హ్యావ్ అనౌన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీ ఇంటూ ద ఈవెంట్స్ ఇన్ పంజాబ్. సో దీన్నే హంటర్స్ కమిషన్ అని కూడా అంటారండి. ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఇండియా గవర్నమెంట్. ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ చైర్మన్ లార్డ్ విలియం హంటర్, ఫార్మర్ సాలిసిటర్ జనరల్ ఫర్ స్కాట్లాండ్ అండ్ సెనేటర్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ జస్టిస్ ఇన్ స్కాట్లాండ్. సో దీన్ని హంటర్ కమిషన్ ఎందుకు అన్నారు అంటే సో ఇది దీని చైర్మన్ వచ్చేసి లార్డ్ విలియం హంటర్ అండి. ఈయన వచ్చేసి ఇంతకుముందు సాలిటర్ జనరల్ ఫర్ స్కాట్లాండ్ గా ఉన్నారు. నెక్స్ట్, అరేంజ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ కరెక్ట్ క్రానలాజికల్ సీక్వెన్స్. క్రిప్స్ మిషన్, క్యాబినెట్ మిషన్, కరాచీ సెషన్ ఆఫ్ కాంగ్రెస్, సైమన్స్ కమిషన్.
సో ఫస్ట్ సైమన్ కమిషన్ అండి, దాని తర్వాత కరాచీ సెషన్ ఆఫ్ కాంగ్రెస్, దాని తర్వాత క్రిప్స్ మెషిన్, దాని తర్వాత క్యాబినెట్ మెషిన్. ఓకే, ఇది ఆర్డర్ అండి. సో ఇవండి ఈ వీడియోలోని ఇండియన్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం.